ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రిజర్వాయర్లకు భారీగా వరద నీరు వస్తోంది. గోస్తని నదిపై నిర్మించిన తాటిపూడి రిజర్వాయర్ పూర్తిగా నిండడంతో గేట్లనెత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లను అలర్ట్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మొంతా తుఫాన్ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలకు విజయనగరం జిల్లాలో ఉన్న కొన్ని నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఇక్కడ విజయనగరం విశాఖపట్నం ఈ రెండు జిల్లాల్లో ప్రవహించే గోస్తని నది ఇప్పుడు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు చూడొచ్చు మనం ఈ గోస్తని నది ఏదైతే బొర్రా దగ్గర సమీపంలో మొదలై దీని ప్రవాహం ఇలాగా విజయనగరం విశాఖపట్నం మీదుగా భీమినిపట్నం దగ్గర సముద్రంలో కలిసే పరిస్థితి. అయితే ఈ నది ఏదైతే బొర్రా దగ్గర ప్రారంభమవుతుంది, ఆ బొర్రా పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఏజెన్సీ ప్రాంతం ఉందో ఆ ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలు విస్తారంగా కొడియడంతో ఈ వాటర్ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న వరద నీరంతా కూడా చేరి పూర్తిగా ఇవన్నీ ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే దీనిపైన తాటిపూడి రిజర్వాయర్ను నిర్మించడం జరిగింది. తాటిపూడి రిజర్వాయరు ఇప్పుడు పూర్తి స్థాయిలో నిండుకుంది. దీనిలో దాదాపుగా ఏదైతే 50 అడుగుల వరకు కూడా గేట్లు ఉంటుంది. 50 అడుగుల వరకు కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పైనుంచి నీరు ఎక్కువగా ప్రవాహం ఇన్ఫ్లో ఎక్కువ కావడంతో దిగువకి విడుదల చేస్తున్నారు. ఈ వరద నీరుని పూర్తి స్థాయిలో విడుదల చేస్తున్న సందర్భంలో ఏదైతే ఈ గోస్తని నది ఉధృతి పెరిగింది. దీంతో ఈ గోస్తని పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తాటిపూడి నుంచి మొదలుకుంటే ఇప్పటికే గేట్లు ఎత్తడంతో పూర్తిగా ఈ నీటు విడుదల చేస్తున్న సందర్భంలో ఏదైతే పూర్తిగా ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తాటిపూడి గంట్యాడ మండలంలో ఉంది. అక్కడ మొదలుకొని మధుపాడ, అలాగే మధుపాడ తర్వాత జామి, విష్ణుగిరి, అలాగే భీమసింగి ఈ పరిసర ప్రాంతాలను ఆనుకొని ప్రవాహం జరుగుతుంది. ఈ తీర ప్రాంతం ఏవైతే ఉందో ఆ తీర ప్రాంతంలో ఉన్న ఈ మొత్తం ఈ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండాలి. వరద మరింత ఉధృతంగా ప్రవహించినట్లయితే కాస్త నీరు విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అధికారులు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పూర్తిగా హెచ్చరించడం జరిగింది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా గ్రామాలన్నీ కూడా ఇప్పటికే దండోరా వేసి పూర్తిగా అక్కడనే గ్రామ సచివాలయ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, అందరూ కూడా ఆయా గ్రామాల్లో పూర్తిగా ప్రజలను అలర్ట్ చేశారు. దీంతో ఈ నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఏవైతే కొన్ని ప్రాంతాల్లో అంటే ఈ లోతట్టు ప్రాంతాలు కొంత మేర ఉంటాయి, వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి అనేది హెచ్చరించడం జరుగుతుంది. అలాగే దీనిపైన పూర్తిగా అధికారులు అయితే ఆ తాటిపూడి రిజర్వాయర్ పైన వచ్చే ఇన్ఫ్లోను గమనిస్తూనే ఉన్నారు. పైన మరింత వర్షాలు పడినట్లయితే ఏవైతే ఇన్ఫ్లో పెరిగితే కిందకి నీటిని విడుదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు. అయితే ఈ మేరకు ఏవైతే నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచించడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం.